ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాల్ని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి, ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా
ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ, ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయి అనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. ధనుస్సు రాశి వారికి మరి ఇప్పటి వరకు అర్ధాష్టమ శని ప్రాబల్యము వీరిని ఉక్కిరి బిక్కిరి చేసి ఆరోగ్యరీత్యా, గృహ భూపరమైనటువంటి సమస్యలు, మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు, అట్లాగే ఉద్యోగాదుల్లో ఒక చోట స్థిరంగా ఉండాలి అనుకున్నా కూడా ఎన్నో రకాల ఆ స్థిరంగా ఉండడానికి ఎంతోమంది శత్రువుల్ని అధిగమించినటువంటి పరిస్థితులు. ఇది ఒక రకంగా అర్ధాష్టమ శని ప్రభావంతో విద్యార్థులకి, రియల్ ఎస్టేటర్స్కి అంటే భూ సంబంధిత వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులు, సంతానపరమైనటువంటి సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క ధనుస్సు రాశి వారు పడి ఉండవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వక్రించిన శని జూలై 27 నుంచి డిసెంబర్ 11 లోపల ఆయన అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా దాదాపుగా రేవతి నక్షత్రంలో ఉంటూ వక్రించిన పరిస్థితి కారణంగా వ్యాపారపరమైనటువంటి విషయాల యందు ఆసక్తి, కొత్త నిర్ణయాలు తీసుకోవటం, ఉత్సాహంగా వాటి యందు అడుగులు వేయటం, చేసే వృత్తిలో సంకల్పాన్ని
అభివృద్ధి చేసుకోవటం, కీర్తిని ఏ విధంగా సంపాదించుకోవాలనేటువంటి ఆశని పురికొల్పుకోవటం, ఏదైనా భూమి కానీ, గృహము కానీ, వాహనము కానీ అమ్మకానికి పెట్టి అమ్ముడు కాక వారికి ఉన్నటువంటి ఆర్థిక అసమానతతో అప్పులు చేసి ఇబ్బందులు పడేటటువంటి వారికి కొంతవరకు ఊరట కలుగుతోంది ధనుస్సు రాశి వారికి. అయితే కొంతమందికి దూర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి అనుకూలతలు కూడా కలుగుతున్నాయి ఈ వక్రించిన శని వలన ధనుస్సు రాశి వారికి. ఏదైనా క్రయ విక్రయాదులు, ఇందాక చెప్పినటువంటి ఆ భూ గృహ వాహన సంబంధిత విషయాలలో వీరికి చక్కటి అనుకూలమైనటువంటి ఏజెంట్స్ ఎవరైనా దొరకటము, దానివలన వీరు అనుకున్నటువంటి కార్యము లాభసిద్ధి కలగటము జరగటానికి ఇది సరైనటువంటి సమయంగా భావించాలి. సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ వీరు కొంత అనుకూలమైనటువంటి ఆనందాన్ని షేర్ చేసుకునే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఏదో ఒక మార్పుని ఎదుర్కోవటం, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఇంకేదైనా మంచి ఉద్యోగాన్ని సాధించాలనేటటువంటి ఆలోచన కలగటం కూడా ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. అట్లాగే వీరు ఏదైనా సరే విద్యాపరంగా కానీ కొంతమంది, లేకపోతే గృహపరమైన వాహనపరమైనటువంటి అప్పులు చేసి ఉన్నట్లయితే ఆ రుణాలని తీర్చేటటువంటి యోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. శని అక్కడ ఉండి చూసే దృష్టి వేరుంటుంది, శని వక్రించినప్పుడు కలిగే దృష్టి వేరుంటుంది. అనుకున్న ప్రతి సంకల్పంలో కార్యదీక్షతో పాటుగా వారి యొక్క ఆలోచన కూడా చాలా ఏకీభవించేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అవతల వ్యక్తితో మాట్లాడారు అంటే మీకు ఏదైనా స్వలాభం కలిగేటటువంటి యోచన చేయటం చాలా విశేష ఫలప్రదాయకం అని చెప్పుకోవాలి. అయితే అంతర్గతమైనటువంటి కుటుంబపరమైనటువంటి బంధువుల పరంగా కొన్ని అంతర్గత శత్రు బాధలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కలుగుతాయి. చేసే వ్యాపారాదుల్లో కొంతవరకు భాగస్వాముల మధ్య కోర్టు సమస్యలు, అంటే ధనపరంగా ఎక్కడో అక్కడ కొన్ని సమస్యలు ఎదురవటం, దాని పరంగా కోర్టులకు వెళ్ళి ధనాన్ని నష్టపరుచుకోవాలా లేకపోతే ఉన్నంతలో కమిట్మెంట్ అవ్వాలా అనే ఆలోచన కూడా ఎక్కువగా చేస్తుంటారు. వీరికి ఆలోచన స్థాయి పెరుగుతూ ఉంటుంది ఈ సందర్భం. అని అక్టోబర్ తర్వాత ధనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు వీరికి మనోచికాకుల్ని కలుగు చేస్తే ధనుస్సు రాశి వారికి. ఎందుకంటే శని సొంత నక్షత్రంలో వక్రించినప్పుడు పాపత్వాన్ని ఎక్కువగా ఇస్తాడు. గృహ సంబంధ ఖర్చులు అధికమవుతాయి. చేసే ఉద్యోగాదుల్లో కంపల్సరీ నెగిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి జన్మజాతకంలో మీకు జరుగుతున్నటువంటి దశలేంటో అంతర్దశలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసి గోచారంలో మానసికంగా, ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా భార్యాభర్తల మధ్య తగవులు ఎందుకు వస్తున్నాయి, గొడవలు ఎందుకు అవుతున్నాయి, మానసికంగా ఎందుకు అప్రశాంతతగా ఉంది, కుటుంబంలో ఎందుకు సమస్యలు, ఇవన్నీ కూడా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జన్మజాతకంలో జరిగే దశలు అంతర్దశలుకి ఎక్కడో అక్కడ లింక్ అయితే తప్ప ఇవన్నీ జరగవు. కాబట్టి వీటిల్లో ఎక్కడైనా ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. మీ జాతక పర్యవేక్షణ మీరు తెలుసుకోండి. వాటికి సంబంధించి ఎక్కువగా తట్టుకోలేని సమస్యలు ఏదైనా ఉంటే, ఎందుకంటే శని కర్మఫలదాత, ఆయన ఎక్కువగా ఆరోగ్యం మీద, అట్లాగే ధనం మీద, ఉద్యోగ వ్యవస్థ మీద, అనుకున్న కార్యాలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళటం, ప్రతిదీ కూడా ఆయన నెగిటివ్నెస్నే ఇస్తూ ఉంటాడు. దాని ద్వారా మనిషి తన ఆలోచన మార్చుకుంటాడు, తన వెళ్ళే రూటుని మార్చుకుంటాడు. ఎంత కష్టాన్నైనా సరే అధిగమించి తను అనుకున్న ప్రయత్నాన్ని చేయాలని సంకల్పిస్తాడని శని యొక్క నిర్ణయం. కాబట్టి ఇక్కడే మనం భరాయించే తత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు అని అభిప్రాయము. అది జన్మజాతకంలో మీకు ఏదైనా దశలు కానీ అంతర్దశలు లగ్నానికి అనుకూలంగా ఉంటే గనక కొంతవరకు ఇది అనుకూలత్వం. ఓం శం శనైశ్చరాయ నమః.
ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి, ఈ రాశుల వారు ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీని వలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని